వచ్చిన బీసీ కుల బంధువులందరికీ నా నమస్కారాలు. ఈరోజు జరిగినటువంటి బీసీ శంఖారావంలో బీసీ వనభోజ కార్యక్రమం ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారికి, మన పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు గారికి, కర్నూలు ఎంపీ నాగరాజన్న గారికి, అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న గారికి, నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైనటువంటి ఆర్ నాగేశ్వరరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ జాతీయ సంక్షేమ సంఘం బలోపేతానికి యువజన విభాగం రాష్ట్ర బాధ్యత నాకు అప్పగించిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, బడుగు బలహీన వర్గాల దానికి మనం ఏ విధంగా పాటుపడాలి, బీసీ విద్యార్థులకైతేనేమి బీసీ హాస్టల్స్, బీసీ విద్యార్థుల స్పెషల్ ఫీజు రియంబర్స్మెంట్, 50% రిజర్వేషన్ ఇవన్నీ కల్పించాలని మన కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు సురేందర్ నాయుడు, యువజన విభాగం రాష్ట్ర నాయకులు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల వనభోజనాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల బీసీ నాయకుల్ని, అదేవిధంగా జిల్లాలో కర్నూలు జిల్లా ఉన్నటువంటి బీసీ నాయకుల్ని, బీసీ ఎమ్మెల్యేలని, మినిస్టర్లను కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి లీడర్లందరూ కూడా బీసీల సమస్యలపైన, బీసీల అధికారం కోసం జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రాబోయే తరంలో బీసీలు అత్యధిక మెజారిటీతో రాజకీయాల్లో రాణించాలని, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఇంకా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విషయాల్లో కూడా బీసీ సంఘాల తరపున పోరాడతామని చెప్పి, బడుగు బలహీన వర్గాల నుంచి విద్యార్థులుగా ప్రతి ఒక్కరూ చదువుకొని ముందుండాలని చెప్పి, అదేవిధంగా ఉద్యోగాల్లో రాణించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా వేల మంది తరలి రావడం జరిగింది. ఇది స్టేట్స్ గెస్ట్ హౌస్ నుంచి ఆదర్శ కాలేజ్ దగ్గరికి బహిరంగ సభగా ర్యాలీగా ఇక్కడికి మొత్తం బీసీ నాయకులంతా రావడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కేఈ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, కేఈ శ్యాంబాబు గారి ఆధ్వర్యంలో, మినిస్టర్ శమితమ్మ గారి ఆధ్వర్యంలో, ఎంపీ నాగరాజ్ గారి ఆధ్వర్యంలో వివిధ బీసీ నాయకులందరూ కూడా సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ చాలా పార్టీలు, మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 50% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని చెప్పి మెయిన్ ఎజెండాగా ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఏ సర్పంచ్ ఎలక్షన్ల దగ్గర నుంచి జరగబోయే ప్రతి కోటాలో కూడా బీసీలకు అత్యధికంగా మెజారిటీ కల్పించాలని, ఆ బీసీల హక్కుల కోసం మేమంతా కలిసి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజు నూతన కమిటీని కూడా, రాష్ట్ర యువజన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో మేము దాన్ని రాష్ట్ర కమిటీ, యువజన కమిటీగా బాధ్యతలు తీసుకుంటున్నాం. మేము దానికి కట్టుబడి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యువతనంతా చైతన్యపరుస్తూ వాళ్ళని విద్యార్థులుగా, ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మేమంతా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాం. బీసీలందరూ, బడుగు బలహీన వర్గాల నుంచి మేధావులందరూ బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు దేవేంద్ర గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర యువజన నాయకులు.